వెల్కమ్ టు విజయ్ అకాడమీ. ఏపీపీఎస్సి ఉద్యోగ సమాచారం. ఏపీపీఎస్సి ఈ మధ్య విడుదల చేసినటువంటి నోటిఫికేషన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, జోన్ వైజ్ వేకెన్సీసా, స్టేట్ కేడరా, డిస్ట్రిక్ట్ కేడరా, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. నోటిఫికేషన్ నెంబర్ 20/2021, 12 అక్టోబర్ 2021, వేరియస్ నాన్ గెజిటెడ్ పోస్ట్ జనరల్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో మొత్తం 3 విభాగాలు పోస్టులు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ సర్వీసెస్. ఈ మొత్తం ఎన్ని పోస్టులు అంటే 6 పోస్టులు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 6. దీని యొక్క ఏజ్ లిమిట్ 18 నుంచి 42 సంవత్సరాలు. పే స్కేల్ 25,000 నుంచి 140, 73,000 నుంచి 270 వరకు. స్టేట్ వైజ్, జోన్ వైజ్ వేకెన్సీస్ ఇవి. జోన్ 1 వచ్చేసేసి ఒక పోస్ట్ ఉంది. జోన్ 2కి 2 పోస్టులు ఉన్నాయి. జోన్ 3కి 2 పోస్టులు ఉన్నాయి. జోన్ 4కి ఒక పోస్ట్ ఉంది. మొత్తం 6 వేకెన్సీస్. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ ఇన్ ఏపీ ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ సర్వీసెస్. ఈ మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 6. దీని యొక్క క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మస్ట్ పొసెస్ ఏ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ ఏ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ జర్నలిజం పబ్లిక్ రిలేషన్స్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. డిగ్రీ, డిప్లొమాలో జర్నలిజం ఒక సబ్జెక్ట్గా ఉండాలి. దీన్ని జర్నలిజం ఒక సబ్జెక్ట్గా పేర్కొనడం జరిగింది. ఈ మొత్తం 6 పోస్టులు. ఇక 2వ పోస్ట్ కింద అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబ్ సర్వీస్, ఏఎస్ఓ పోస్ట్. ఇది 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. 24,440 నుంచి 71,510. జోన్ 1లో 7, జోన్ 2లో 12, జోన్ 3లో 5, జోన్ 4లో 5, మొత్తం 29. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 29 ఇవ్వడం జరిగింది. దీని యొక్క క్వాలిఫికేషన్ బ్యాచులర్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్. స్టాటిస్టిక్స్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ కలిగి ఉండాలి బీకాంలో. బ్యాచులర్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ ఎ పేపర్ ఇన్ 1 year, 2 years ఆర్ ఆల్ ద 3 years యాజ్ ద కేస్ మే బి యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్. మ్యాథమెటిక్స్ వాళ్ళకి కూడా బ్యాచులర్ డిగ్రీ మ్యాథమెటిక్స్తో పూర్తి చేసిన వాళ్ళకి అవకాశం జరిగింది. ఇందులో స్టాట్ 1 yearలో కానీ, 2nd yearలో కానీ, 3rd yearలో కానీ ఒక మెయిన్ సబ్జెక్ట్గా స్టాట్ ఉండాలి. బ్యాచులర్ డిగ్రీ విత్ ఎకనామిక్స్ బ్యాచులర్ డిగ్రీతో ఎకనామిక్స్తో కూడినటువంటి బ్యాచులర్ డిగ్రీ చేసినట్టు కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళకి కూడా యాజ్ వన్ ఆఫ్ ద పేపర్ 1 yearలో కానీ, 2 yearలో కానీ, ఆర్ 3 yearలో కానీ స్టాట్ ఒక మెయిన్ పేపర్గా, ఒక మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. అలాగే బ్యాచులర్ డిగ్రీ విత్ కామర్స్ వాళ్ళకి కూడా బ్యాచులర్ డిగ్రీతో కామర్స్ చేసిన వాళ్ళు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే స్టాట్ 1 yearలో కానీ, 2 yearలో కానీ, అలాగే 3 yearలో కానీ ఒక మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. అట్లాగే బ్యాచులర్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ వీళ్ళకి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. విత్ స్టాట్ ఏ పేపర్ ఇన్ 1 year or 2 years ఆర్ ఆల్ ద 3 years ఇన్ ద కేస్ మే బి ఇన్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్. ఈ మొత్తం 29 పోస్టులు. ఇక 3వది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అండ్ ఫుడ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్. మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ, ఇన్ డైరీ టెక్నాలజీ, బ్యాచులర్ డిగ్రీ ఆయిల్ టెక్నాలజీ ఆర్ అగ్రికల్చర్ సైన్స్, వెటర్నరీ సైన్స్ ఆర్ బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ అండ్ మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ డిగ్రీ ఇన్ మెడిసిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దీని యొక్క క్వాలిఫికేషన్ ఈ స్టేట్ కేడర్ పోస్ట్ ఇది ఒక్కటే ఉంది. దీని యొక్క క్వాలిఫికేషన్ అది. అట్లాగే 4వది ఏంటంటే ఈ యొక్క నాన్ గెజిటెడ్ కేడర్ కింద మొత్తం 4 రకాల పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈ 4 పోస్టులు అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ 2 ఉమెన్ ఇన్ ఏపీ బీసీ వెల్ఫేర్ సబ్ సర్వీసెస్. దీనికి 18 నుంచి 42 సంవత్సరాల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. 24,440 నుంచి 71,510 రిటైర్ అయ్యేలోపు ఈ యొక్క పే స్కేల్. ఇది డిస్ట్రిక్ట్ కేడర్ పోస్టు. మొత్తం పోస్టులు 2 ఉన్నాయి. దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే graduation with BEd or equivalent of any university in India established and incorporated or under a central act
ప్రొవిన్షియల్ యాక్ట్, స్టేట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. దీన్ని బీఈడి అడగడం జరిగింది. ఈ యొక్క 4 కేటర్లు ఈ యొక్క నాన్ గెజిటెడ్ పోస్టుల కింద ఇవ్వడం జరిగింది. మీ యొక్క అర్హతలను బట్టి ఏఎస్ఓలో ఎక్కువ ఉన్నాయి, 29 పోస్టులు ఉన్నాయి. ఇవి మంచి పోస్టులు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మాత్రం స్టేట్ కేడర్ పోస్టు, హాస్టల్ వెల్ఫేర్ మాత్రం ఇది డిస్ట్రిక్ట్ కేడర్ పోస్టు. ఇది ఎప్పటి నుంచి ఇది అప్లికేషన్ సబ్మిషన్ మొదలవుతుందంటే 12 నవంబర్ 2021 నుంచి 7 డిసెంబర్ 2021 వరకు ఉంటుంది. 6 డిసెంబర్ 2021 ఈజ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఫీ అప్ టు 11:59 midnight. ఇది గుర్తుంచుకోండి. 12 నవంబర్ 2021 నుంచి దీని యొక్క అప్లికేషన్ సబ్మిషన్ ప్రారంభమవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 7/12/2021 లోపే మీరు ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయండి, అప్లై చేయండి ఈ పోస్ట్కి. అట్లాగే జోన్ చూద్దాము. జోన్ 1 అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. జోన్ 2 అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా. జోన్ 3 అంటే గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు. జోన్ 4 చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు. పోస్ట్ 3కి మాత్రం లోకల్ రిజర్వేషన్ ఆర్ నాట్ అప్రబుల్ యాజ్ దిస్ పోస్ట్ ఈజ్ స్టేట్ కేడర్. అట్లాగే ఈ యొక్క మినిమం 18 years, మ్యాక్సిమం 42 years యాజ్ ఆన్ 1 జూలై 2021 నుంచి. అట్లాగే 27 సెప్టెంబర్ 2021. నో పర్సన్ షల్ బి లెస్ దాన్ 18 years ఆర్ మోర్ దాన్ 42 years. వీళ్ళు ఎలిజిబుల్ కాదు. ఇది ఓపెన్ కేటగిరీ. అయితే ఎస్సీ ఎస్టీకి 10 years, బీసీకి 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years, అలాగే ఎన్సీసీ హూ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ వాళ్ళకు కూడా 3 years. ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ కార్పొరేషన్, మున్సిపాలిటీస్ ఎక్సెట్రా వీళ్ళకి ఏంటంటే allowed the deduct from his age the length of regular service under state government up to maximum 5 years. వీళ్ళకి అప్ టు మ్యాక్సిమం 5 years వాళ్ళక సర్వీస్ని బట్టి. అట్లయితే దీని యొక్క సిలబస్ ఏంటో చూద్దాం. పోస్ట్ 1 అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్కి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్ ఇవ్వడం జరిగింది. జర్నలిజం, పబ్లిక్ రిలేషన్, బ్యాచిలర్ డిగ్రీ స్టాండర్డ్స్. ఈ యొక్క 12 విభాగాలు జనరల్ స్టడీస్లో ఈవెంట్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఇవి కరెంట్ అఫైర్స్, నేషనల్, రీజనల్, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్, ఎకనామిక్, పొలిటికల్ హిస్టరీ, మోడర్న్ అండ్ ఎంఫాసిస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది ఆంధ్రప్రదేశ్ని చూసుకుంటూ ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీ చూసుకోవాలి. ఇండియన్ పాలిటీ, అట్లాగే ఎకనామిక్ డెవలప్మెంట్, ఫిజికల్ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, లాజికల్ రీజనింగ్, బైఫర్కేషను, పొలిటికల్ అండ్ లాజికల్ ప్రాబ్లమ్స్. పేపర్ 2 వచ్చేసి కమ్యూనికేషన్ ప్రాసెస్ థియరీస్ అండ్ మోడల్స్ టైప్స్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ మీడియా అండ్ సొసైటీ మీడియా అండ్ సోషల్ చేంజెస్ ప్రాబ్లమ్. ఇదంతా జర్నలిజం సబ్జెక్టు. న్యూస్ పేపర్ రిపోర్టింగ్ అండ్ రైటింగ్, టైప్స్ ఆఫ్ రిపోర్టింగ్. ఇక జర్నలిజం మెయిన్ సబ్జెక్ట్ కాబట్టి ఇక జర్నలిజం గురించి సెకండ్ పేపర్ అంటే జరిగింది. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ గురించి పేపర్ 1 జనరల్ స్టడీస్ 12 విభాగాలు ఉంటాయి. పేపర్ 2 వచ్చేసి ఈ యొక్క అందరికీ అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వివిధ డిగ్రీల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి ఎకనామిక్స్, అట్లాగే స్టాట్, కంప్యూటర్ సైన్స్ వీళ్ళందరికీ అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి వివిధ డిగ్రీలకి ఈ యొక్క అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పేపర్ 2 సెట్ చేయడం జరిగింది. ఎకనామిక్ కాన్సెప్ట్స్, కాన్సెప్ట్ ఆఫ్ ప్రొడక్షన్, కన్జంప్షన్, డిమాండ్, కాన్సెప్ట్ ఆఫ్ ఎలాసిటీ, మార్కెట్ స్ట్రక్చర్, ఈక్విలిబ్రియం, ప్రైస్ డిటర్మినేషన్, ఇదంతా ఎకనామిక్ కాన్సెప్ట్.
అట్లాగే ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ గురించి అడిగింది, ఇండియన్ ఎకనామిక్స్ గురించి అడగడం జరిగింది. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇది అకౌంటింగ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని బేసిక్ కంప్యూటర్, ఇది కంప్యూటర్ వాళ్ళు, ఇంట్రొడక్షన్ స్టాట్, ఇది స్టాట్ వాళ్ళు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సిలబస్ తయారు చేయడం జరిగింది. అటాక్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జనరల్ స్టడీస్ 150, ఫుడ్ టెక్నాలజీకి 150 మార్క్స్. జనరల్ స్టడీస్ ఈ 12 విభాగాలు. అట్లాగే ఫుడ్ కెమిస్ట్రీ, ఫుడ్ మైక్రోబయాలజీ, ఈ టైప్స్ ఆఫ్ హజార్డ్స్, బయాలజికల్, అట్లాగే న్యూట్రిషన్, ప్రాసెస్ అండ్ టెక్నాలజీ, వీటన్నిటి గురించి అడగటం జరిగింది. స్టేట్ కేడర్ పోస్టు. అట్లా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇది 150 మార్క్స్ ఫస్ట్ పేపరు. సబ్జెక్ట్ పేపర్ 2 వచ్చేసి ఏమంటే ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషను, ఈ యొక్క ఎడ్యుకేషన్ కమిషను, కస్తూరి రంగను, ఈ మధ్య వచ్చినట్టు ఎడ్యుకేషన్ కమిషన్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి కూలంకషంగా తెలుసుకోవాలి. ఇది నాన్ గెస్టెడ్ కేడర్ 4 పోస్టులు. ఈ ఎవరైతే వీటికి ఎలిజిబిలిటీ ఉందో, అట్లాగే ఏఎస్ఓ మాత్రం మంచి పోస్టులు, వాటికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.